ఏమి తిరిగి రాలేదు, మరణం అయిపోయాడు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా బ్రతకాలి. మీకాయాలాగా బ్రతకాలి. విశ్వాసమైన నీవు నీ దైవజనుడు ఎట్లా ఉండాలని కోరుకోవాలో తెలుసా? దైవజనుడు మీకాయాలాగా ఉండాలి. దైవజనుడా నీవు అనుకోవాలి, నేను కూడా బ్రతికితే ఏలియాలాగా బ్రతకాలి, లేకపోతే ఏలియా సమకాలికుడుగా సేవ చేసిన మీకాయాలాగా బ్రతకాలి. నా జీవితం మీకాయా జీవితంలాగా ఉందాం. దేవుని సేవను అనుకూలమైన సేవ చేద్దాం, అనుకూలంగా బ్రతుకుదాం, అనుకూలంగా ప్రకటిద్దాం, అనుకూలంగా ప్రార్థన చేద్దాం, అనుకూలంగా పరిశుద్ధులుగా ఉందాం, అనుకూలపరిచి దేవునికి మాత్రమే మహిమ తెద్దాం. ప్రజలు మరి అట్ట గట్టిగా చెబితే ఎట్టొస్తారంటే పాపముతో రాజీ పడలేంగా. యేసు ప్రభు వారు ఆయన పాపుల మధ్యకు వెళ్ళి ప్రకటించాడు. ఆయన ఏ పని మీద వచ్చాడో పని చేసి ముగించి వెళ్ళిపోయాడు. ఆత్మల రక్షణ ఎక్కడ ఆగలేదే. ఆయన ఏది చెప్పాలో చెప్పాడు. మనం కూడా అలాగే ప్రకటిద్దాం.